ఈ రోజు మనతో పాటు వేణుస్వామి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చాలా మంది ఏంటంటే భార్యాభర్తలు రాశులు వివిధ రకాలు చూసినట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ నేరాలు చేయడానికి అవకాశం ఉంది అన్నారు. అయితే ఇటువంటి తగ్గించడానికి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గించడానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఫస్ట్ ఈ రకంగా జనాలు ఇలా తయారవ్వడానికి కారణము సమాజం. సమాజంలో ఒక పర్వర్టెడ్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, ఎక్కడ లేని ధైర్యాన్ని మనకు సమాజమే ఇస్తుంది. ఉదాహరణ, ఈ మధ్య కాలంలో మీరు చూస్తే గత 10 రోజుల నుండి మనం బెట్టింగ్ యాప్స్ మీద సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్ చూస్తున్నాం. అవునండి. సో ప్రమోషన్లు చూస్తున్నాము, కానీ ఏదో కొంపలు మునిగిపోతాయి, వాళ్ళు ఏదో ప్రమోషన్లు చేసి ఏదో తప్పులు జరుగుతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ఏమైతుంది, వాళ్ళు న్యాయపరంగా పోరాడతారు. సో రెండవది ఏంటంటే, వాళ్ళకు సమాజంలో ఒకసారి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ధైర్యం ఎక్కువగా తెచ్చుకొని ఆ ధైర్యం ద్వారా సమాజంలో పోరాడే శక్తి ఆడవారికి మనమే సమాజం కల్పిస్తా ఉంది. అట్లనే సమాజంలో మగవారితో పాటు ఆడవారు కూడా పర్వర్టెడ్ గా తయారయ్యి, ఈ మధ్య కాలంలోనే ఒక ఎక్స్ మిలిటరీయో ఏదో నేవీకి సంబంధించిన అతన్ని చంపి ఒక డ్రమ్ములో వేసి పైనుండి సిమెంట్ వేసేసింది ఒక ఆవిడ. సో అలాంటి పర్వేషన్నెస్ అనేది మనం ఆడవాళ్ళలో చూస్తున్నాం. అంటే అన్ని రంగాల్లో ఆడవారు ఎలాగైతే వచ్చారో అలాగే వాళ్ళు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఉద్యోగాన్ని చేయాలి, ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. మగవాడికి ఆ టెన్షన్ లేదు. మాక్సిమం 99% మగవాళ్ళు బయట ఉద్యోగం చేసి వస్తే చాలు, సమాజంలో కొట్లాడొస్తే చాలు, ఇంట్లోకి వచ్చేటప్పటికి వాడు ఇంట్లో పరిస్థితులు పట్టించుకోడు, ఆడవాడి మీద వదిలేస్తాడు. బట్ ఆడవారికి ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ 100 అయితే వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సింది 200 అవుతుంది. సో దానివల్ల వాళ్ళు మిస్బ్యాలెన్స్ అయ్యి మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళు మానసిక వాళ్ళకు అబ్నార్మల్స్ ఏర్పడి వాళ్ళు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది. సో దీంట్లో 2 రకాలు, ఒకటి జాతకపరమైన విశ్లేషణ, ఒకటి మానసిక పరమైన విశ్లేషణ. సో మానసిక పరమైన విశ్లేషణ ఏంటంటే, భర్త కష్టపడి వచ్చేటువంటి ఆడవారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి బాధలు. ఉదాహరణ, వాళ్ళు అంత కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తే ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండేటువంటి ఆ క్రూయాలిటీ కానీ లేదా ఆ టెన్షన్ కానీ డిప్రెషన్ కానీ తగ్గిపోతుంది. సో జస్ట్ ఏం లేదు, అబ్బా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని మాట్లాడటము, కన్సర్న్ చూపించడము, కనీసము భార్య డేట్లో ఉన్నప్పుడు నెలసరిలో ఉన్నప్పుడు ఒక టీ పెట్టి ఇవ్వడము, టిఫిన్ చేసి ఇవ్వడము, ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. రెండవది, ఆడవారికి సంబంధించి ఏంటంటే రెమెడీస్ ఏంటంటే, కాలసర్ప దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, గురుదోషం ఉన్నా, చంద్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉన్నా, 8వ ఇంట్లో ఉన్నా, గురువు 6, 12, 8లో ఉన్నా, కుజుడు శనితో కలిసి ఉన్న, శని దృష్టి ఈ 3 గ్రహాల మీద ఉన్న, అప్పుడు ఏమైందంటే న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. జనరల్ దాన్నే ఫైబ్రోమయాలజియా అంటారు. సో ఫైబ్రోమయాలజియా అనేటువంటిది మానసికంగా నరాలకు సంబంధించి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక వ్యాధి. అది ఉన్నప్పుడు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడము, త్వరగా కోపం రావడము, ఇవన్నీ కూడా ఆడవారికి అనేటివి మెన్సెస్ లో సమస్యలు, ఉత్తప్పుడు కూడా సమస్యలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేసుకోవాలి, కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం, లేదు కుడి చేతి చూపుడు వేలికి బంగారంలో ముత్యము పగడము కలిపి ధరించడము. సో రెగ్యులర్ గా సోమవారం నాడు తెల్లని దుస్తులు ధరించడము, అలాగే శ్రీకాళహస్తిలో రెగ్యులర్ గా రాహుకేతు పూజ చేయించడము, అలాగే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించడము. సో వీటి వల్ల ఈ భార్యాభర్తలకు మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడము, ఆడవారు క్రైమ్ రేట్ తగ్గడము, వాళ్ళ కోపం తగ్గడము, ఇవన్నీ జరిగే అవకాశాలు. ఇంకా తల్లిదండ్రులు ఎక్కువగా వేణుస్వామి గారు ఎక్కువ బాధపడేది ఏంటంటే, పిల్లలు బాగా చదువుకోవట్లేదు, ఈ మధ్యన సెల్లకు అలవాటు పడిపోయారు. అసలు ఏం చేస్తే బాగుంటుంది? మీరు అంటే మీ యొక్క అనుభవంతో, అంటే ఈ పూజలు చేయండి లేకపోతే ఇలా చేయండి, తల్లిదండ్రులకి ఏంటంటే బాధ, పిల్లలు సెల్ ఫోన్ తో ఉన్నారు, బాగా చదువుకోవాలి, ఏంటంటారు ఉపశమనం? అంటే దానికి కారణము తల్లిదండ్రులే. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఒక 1.5 year అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా గొడవ చేస్తే ఫస్ట్ మనం చేసేది వాళ్ళకు ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాం. అవునండి. వాడు యూట్యూబ్ వీడియోలు పెట్టుకొని రైమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది వాడు లొల్లి. రైమ్స్ దగ్గర నుండి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, మనం వాడిని పట్టించుకొని కంట్రోల్ చేయలేం. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, వాడి సెల్ ఫోన్ లాక్కుంటే వాడు మనల్ని మర్డర్ చేసినా చేస్తాడు, అంత కోపానికి వెళ్ళిపోతా ఉన్నాడు. సో దీనికి కారణం ఏంటి అంటే, మనము ప్రశాంతంగా ఉండడం కోసము పిల్లలకు మనం ఏది పడితే అది అలవాటు చేసేస్తా ఉన్నాము. సో సెల్ ఫోన్ అనేది ఇప్పటికే మన జీవితాన్ని సర్వనాశనం చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ కు, వాళ్ళను టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా పెట్టడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి పిల్లలకు విద్య రాకపోవడానికి, విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ జనరేషన్ లో ముఖ్యంగా గురువు, చంద్రుడు, కుజుడు నీచంలో ఉండడం వల్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అలాంటి వారికి ఏం చేయాలి అంటే, వాళ్లకు మామూలుగా మనకు చదువుకునే సందర్భంలో ఎక్కువగా వాళ్ళు కాంప్లికేట్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఎగ్జామ్ రోజు, ఆ రోజు గ్రీన్ కలర్ బట్టలు వాళ్ళకి వేయడం,
అది కాంప్లికేటెడ్. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ నేను వీక్ అమ్మ అన్నాడు అనుకో అబ్బాయి, వాడికి గ్రీన్ కలర్ బట్టలు వేయడము, అలాగే వాడికి పెన్ను బ్లాక్ రాసిన టోటల్ పెన్ను స్ట్రక్చర్ వచ్చి గ్రీన్ లో ఉండాలి. అది టోటల్ గ్రీన్ ఉంటది, గ్రీన్ పెన్ అంటే పెన్ను గ్రీన్ కాదు, పైన క్యాప్ అదంతా గ్రీన్, లోపల బ్లూయే. బ్లూ అండి, మాత్రం బ్లూ, పైన పెన్ క్యాప్ అదంతా కూడా గ్రీన్ కలర్ లో ఉండే పెన్ ఇవ్వడము. ఇవి చేయడం వల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది పిల్లలకి కోపం ఎక్కువగా ఉంటది, అంటే సెల్ ఫోన్ లాగేసుకోగానే వాడు తిట్టడము, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని గనక పెట్టినట్లయితే వాళ్ళ కోపం అనేటువంటి తగ్గే అవకాశం. కుడి చేతి వేలికి చూపుడు వేలు పాయింట్ రింగ్ ఫింగర్, అది. సో ఇది చేస్తే తగ్గిపోతుంది. ఇక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయి అనుకోండి, ఆరోగ్య సమస్యలు అంటే కొంతమంది కాళ్ళు చేతులు విరుగుతాయి, కొన్ని రాసిన ఉంది, అవి అంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోమంటారు? ఇప్పుడు జనరల్ గా మనము ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నాం, జనరల్ గా అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాకెందుకు వస్తాయి అనుకుంటారు. ఈ జనరేషన్ లో ఆరోగ్యపరమైన ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్. సో హైపర్ టెన్షన్ వేరు, బీపీ వేరు, రెండింటిని బీపీగా మనం మాట్లాడుకుంటున్నాం. హైపర్ టెన్షన్ అనేటువంటిది మానసికమైనటువంటి సమస్య, బీపీ అనేటువంటిది రక్తానికి సంబంధించిన సమస్య, దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. మనం చాలా వరకు రెండింటిని సేమ్ గా ట్రీట్ చేస్తాం, అలా తప్పు. యాంగ్జైటీ డిజార్డర్ ఉండే వారికి హైపర్ టెన్షన్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉండే వారికి కడుపులో సమస్యలు ఉంటాయి, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్లకు మిగతా వాటి మీద ఆర్గాన్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే గురువు నీచంలో ఉంటాడో వారికి యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది. దాన్నే మనము వీళ్ళు కొన్నిసార్లు దాన్ని ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. అంటే మోషన్ కంట్రోల్ లేకపోవడం, ఎక్కువగా యూరిన్ మోషన్ వెళ్ళి రావడం, అంటే కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళు టెన్షన్ పడగానే వాళ్లకు హెడేక్ రావడము, కళ్ళు తిరగడము, ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్ లక్షణాలు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, రెగ్యులర్ గా ప్రతి గురువారం శుక్రవారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించడం వల్ల వాళ్ళకి ఆ తీవ్రత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే వాహన ప్రమాదాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. సో వాహన ప్రమాదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే రాత్రి పూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారు, చాలా మంది రాత్రి 12ంటికి బయలుదేరతారు. అసలు యాక్చువల్ గా నిద్రపోయే టైం కరెక్ట్ గా 2 నుండి 5 అనేటువంటిది వెరీ డేంజరస్ టైం మనకు, అర్ధరాత్రి. ఈ టైంలో రోడ్డు పక్కన ఆపుకొని నిద్రపోయి మళ్ళీ 5ంటికో 5:30కో స్టార్ట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. కానీ ఆ 2 నుండి 5 మధ్యలో ప్రయాణం చేయడం డేంజరు. అలాగే రాత్రి పూట డ్రైవర్లను నమ్ముకొని ప్రయాణం చేయడం డేంజరు. సో మనకైతే ఆ డ్రైవర్లు చేస్తేనే సమస్యలు వస్తున్నాయి అంటే మనకు అస్సలు చేయరాదు, ఎందుకంటే మనం డ్రైవర్లం కాదు కాబట్టి, మనం టెంపరీ డ్రైవర్లము, మనం ఎప్పుడెప్పుడో డ్రైవింగ్ చేస్తూ ఉంటాము. సో సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాస్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. ఉదాహరణ ట్రైన్స్, బస్సులు, ఫ్లైట్లు వాడుకుంటే సో మాక్సిమం మనం అవాయిడ్ చేయగలుగుతాము. అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. సో మాక్సిమం ఎవరికైతే రిస్క్ ఉందో ఈ 5 రాసుల వారికి వీళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు రంగు వాహనాలు, నలుపు రంగు బట్టలు, నలుపు రంగు వస్తువులు అంటే లెదర్, బూట్లు, చెప్పులు, పర్సు, బెల్ట్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా సాధ్యమైనంత వరకు సమస్యల నుండి గట్టెక్కుతారు. స్వామి గారు, పిల్లలు మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అలాగే తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి, కొత్తగా పిల్లల్ని కనండి అంటే సంతానం కలగట్లేదని ఒక ప్రాబ్లమ్, అదొకటి అండి. సంతానం కలగట్లేదు అంటే వాస్తవంగా ఈ జనరేషన్ లో సంతానం అనేటువంటిది కలగకపోవడానికి కారణము మనం పడుతున్న కష్టాలు, మానసికమైన ఇబ్బందులు. ఎందుకంటే ఒక సర్వే ఏం చెప్పిందంటే హైదరాబాద్ లో 2 వీల్ డ్రైవ్ చేసే వాడికి సంతానం కలగదు అని చెప్పారు. అంటే వాడు 2 వీల్ డ్రైవ్ చేయడం అనేటువంటిది 100 మంది భార్యలను మెయింటైన్ చేసేంత టెన్షన్ అంట వాడికి ఆ ట్రాఫిక్ లో. సో అందుకని వాడికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతా ఉంది, శుక్రకణాలు తగ్గిపోతా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఒక్క సంతానమే బెటరు, బట్ సంతానం లేనటువంటి వాడు చాలా సంతోషవంతుడు. ఎందుకంటే అసలు పెద్ద పెద్ద దేవతలందరికీ ఎవరికి సంతానం లేదు, జెన్యూన్ సంతానం లేదు. అంటే వాళ్ళు ఏదో చూపు ద్వారానో లేకుంటే చేతి స్పర్శ ద్వారానో పుట్టినోళ్లే గానీ జెన్యూన్ గా సంతానం లేదు దేవతలకు. సో అట్లాగే దేవతలు అనుకోండి, సంతానం లేని వారు సంతోషపడండి కలియుగంలో. ఒకవేళ కావాలనుకుంటే ఏం చేయాలి అంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని పూజ ఉంటది, ఆ పూజ చేయించడము, లేదంటే కామాఖ్య దేవాలయంలో ఒక రోజు నిద్ర చేయడము. ఇలా చేసినట్లయితే వాళ్లకు సంతానం అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చు. అంటే జనరల్ గా నేను కనుక్కునేది ఏంటంటే అపాయింట్మెంట్ దొరకదు, జనరల్ ప్రజలు అపాయింట్మెంట్ దొరుకుతుంది, దొరికినా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. నేను ఒకళ్ళ జాతకానికి 6,000 రూపాయలు తీసుకుంటాను, అది 6,000 చాలా తక్కువ. చాలా మంది 20,000 30,000 తీసుకుంటారు, నేను 6,000 తీసుకుంటా ఒక అపాయింట్మెంట్ కి. సో మీరు ఇప్పుడు నెంబర్ వేస్తారు కాబట్టి ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అందుబాటులోకి వస్తుంది. అది ఎందుకంటే వాళ్ళు అపోహ నాకు కూడా అంత తెలిసిందండి, మీరు నాకు చాలా చెప్పారు 6,000 రూపాయలు, అది అందరూ కూడా ఎఫర్డబులే.
వాళ్ళు అంటే ఈజీగా అనుకుంటారు అట్లా, ఏదో మనల్ని చూసి అనుకుంటారు కానీ అలా కాదు. అవును. ఇప్పుడు అదేదో వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి, అవును ఆ సమస్యలకి ఎవరో చెప్పింది నిజం, అంత మీరు అవును. మీ ద్వారా చెప్పించాను నేను. అవును 6,000 అపాయింట్మెంట్ దొరుకుతుంది. కొద్దిగా ఏంటంటే అవును ఒక 1 వీక్ ఎంత 10 అవును. డేస్ టైం టైం పడుతుంది. పడుతుంది. ఇప్పుడు దివ్యల మాధురి గారని ఆవిడ మీరు సొంతంగా అవును. చీరల దుకాణం అదే అవును. మన ఒక బట్టల షాప్ అవును. ఓపెన్ చేశారట. అవును అంటే మా వాళ్ళు ఏమంటారంటే లలిత జ్యువెలరీ అతను బ్రాంచెస్ పెట్టాడండి. అవును అలాగే దివ్యల మాధురి గారు కూడా మీ ఆధ్వర్యంలో నెంబర్ ఆఫ్, అంటే మీరు ఓపెనింగ్ టైమ్ లో ఉన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెడతారు. 6 పెడతారు. వాళ్ళు హైదరాబాద్ లో 6 బ్రాంచ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెడతారు వాళ్ళు. వాళ్ళకి డెఫినెట్ గా ఆ పేరు ఉంది. చేస్తారు. ఉంది. ఉమ్. నిజంగా గొప్ప Close శక్తి చేసి- ఉందంటారు. క్లోజ్ చేసి. అయితే వాళ్ళకి దివ్యల మాధురి గారికి వాళ్ళందరూ కూడా వాళ్ళ ధైర్యంగా ఉండొచ్చు. ఎవరైనా ధైర్యంగా ఉండాలి. కలియుగంలో ఈ ట్రోలింగ్ కు వీటికి భయపడొద్దు. నేను అదే చెప్పే వాళ్ళకి, ఎక్కడి నుండో తయారయ్యారు నెగిటివ్ గా, మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తే చివరికి మీరు సమాజంలో 10 మందికి ఆన్సర్ చెప్పే స్థాయిలో ఉన్నారు. హ్యాపీగా ఉండండి, 10 పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ పేరు కూడా చాలా బాగా పెట్టారు. యూనిక్ గా వకుల మాత పేరు పెట్టారు. మీరే పెట్టారు అది, చాలా బాగుందండి అది. వారి తల్లి పేరు వకుల మాత. అవునండి. సో చాలా మంచి పేరు పెట్టారు. సో అలాగే చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయమని చెప్పారు. అయితే లలిత జ్యువెలరీ అంత పేరు రావాలని కోరుకుందాం అంతే. అంతే అండి. ఇదండి వేణుస్వామి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.